హాయ్ హలో హౌ ఆర్ యూ? ఈ పెరుగు పెద్దమ్మ లైవ్ పెట్టేసింది కదా. ఆ చరిత సతాక్షి వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చారని దానికోసం లైవ్ పెట్టేసింది కదా. పాపం ఈ పెరుగు పెద్దమ్మ కోసం అంట ఇన్స్టాగ్రామ్ నిండా మెసేజ్లు అంట. అమ్మ మీరు రావట్లేదు, అమ్మ మీరు రావట్లేదు, ఏంటా అబ్బా మేము తట్టుకోలేకపోతున్నామని ఇన్స్టాగ్రామ్ నిండా మెసేజ్ పెడుతున్నారంట. అంటుంది, నేను ఆ మెసేజ్ చదువుతున్నా కానీ రిప్లై ఇచ్చేంత టైం నాకు ఉండట్లేదు. ఇలా జర్నీ ఇంకా ఇలా కొన్నాళ్ళు సాగుతుంది. చివరికి బాత్రూమ్కి వెళ్ళి కూడా ఫోన్ చూస్తున్నాను. అసలు రిప్లై ఇవ్వడానికి కూడా టైం నాకు ఉండట్లేదు. కొన్ని రోజులు వెయిట్ చేయండి, కొన్ని రోజులు ఇలాగే ఉంటుంది, ఆ తర్వాత మీకు రెగ్యులర్గా వీడియోస్ పెడతాను అంటుంది. ఏమో అసలు టైం ఫుల్ బిజీగా ఉందంట. అంత బిజీ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏమో అమాయకంగా వచ్చేసారు, అమాయకంగా ఫేస్ పెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు ఓ అంటుంది. ఆ నవ్వు ఏమంటే నవ్వు వస్తుందంట, వాళ్ళ ఫేస్లు చూస్తుంటే ఇంకా నవ్వు వస్తుందంట. ఫేస్ అమాయకంగా పెట్టారు, ఇలా ఉన్నారు అలా ఉన్నారు అంటుంది. వాళ్ళు అమాయకంగా పెట్టారు, వాళ్ళు నార్మల్గా ఉన్నారు. దీనికి రగిలిపోతుంది. అయ్యో నేను ఇంత కష్టపడ్డాను, ఇంత చేశాను, అయినా వీళ్ళు హ్యాపీగా బయటకు వచ్చేసారంట నేను రగిలిపోతా. వాళ్ళు అమాయకంగా పెట్టారు, అలా చేశారు ఇలా చేశారు, గుమ్మడికాయలు దొంగవారిని బెజలు తట్టినట్టు వీళ్ళకి ఎందుకంటే నొప్పి. ఎవరు ఏదో అంటారు, వీళ్ళు వచ్చి ఆంత చెప్పాల్సిన పని ఏంటి? మనలోకి ఏముంది, వచ్చి బయటకు రా, నువ్వు ఆన్సరు బయటకు రా, ఇన్ని ఎదుగుతున్నావు బయటకు వచ్చినావు ఆన్సరు అంది. ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతుంటే నువ్వు బయటకు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నావు? ఎందుకు నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకు జవాబు చెప్పాలి? కామ్గా ఉండొచ్చు, నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా అంటుంది. ఆ పరిణామం చేసుకుంటేనేమో గోల, బయటకు వచ్చి సమాధానం చెప్పినా గోలే. అసలు ఏదైనా అమ్మి పడి గోల చేయటమే ఏం పని. ఆమె నవ్వుతున్నా ఏమో గోలే, ఆమె బాధపడుతున్నా గోలే, తిన్నా గోలే, ఏం చేస్తున్నా గోల కిందే ఉంటుంది ఈ పెరుగు పెద్దమ్మ. ఇప్పుడు బయటకు వచ్చి ఇంటర్వ్యూ చేస్తుంది అనేది దాని గురించి ఎందుకు వచ్చావు బయటకు? నువ్వు నీ పని నువ్వు చూసుకోవచ్చు కదా. జనాల్లో ఎవరు రకరకాలు అంటారు. నీకు తప్పు లేనప్పుడు బయటకు వచ్చి సమాధానం చెప్పాల్సిన పని ఏంటి? నీకు పని ఏంటి? అప్పుడు సుందరికి పని ఏంటి? ఇన్ని రకరకాలు అంటుంది. అన్ని మాటలు ఇవే మాట్లాడుతుంది. ఏం బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఏమంటుంది, మీరందరూ కలిసి నన్ను చంపేశారు, నా ఛానల్ లేపేశారు, నన్ను చంపేశారు, చంపేసినంత మాత్రం మీరు నన్ను ఏం చేయలేరు, ఏం పెట్టలేరు. ఏమని చంపడం ఏంటి, ఏం ఛానల్ లేపడం ఏంటి? అది ఆమె ఫీలింగ్, ఆమె ఇది అంతే. ఈవెనెవరు పట్టించుకోవట్లేదు. అసలు ఈవెనెవరు గురించి ఎవరు ఆలోచన కూడా చేయట్లేదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, బయటకు వస్తున్నారు, సమానం చెప్పుకుంటున్నారు. అంతేగాని ఏమంటే ఎవరు భయపడిపోతున్నట్టుగా ఇదైపోతుంది. కానీ ఏమైనా కనీసం ఎవరు దాకని కూడా దాకట్లేదు. పెట్టే లైవ్కి వచ్చేదంతా పెయిడ్ బ్యాచ్. ఆ పెయిడ్ బ్యాచ్ తప్ప మిగతా ఎవ్వరు ఏమైనా దాకని కూడా దాకరు. ఏమనంట చంపేశారంట, ఛానల్ లేపేశారంట చెప్తుంది. ఏమంట నేను న్యాయానికి న్యాయానికి ప్రతిరూపాన్ని, నన్ను ఎవరు తాకలేరు, నన్ను ఎవరు చంపలేరు, అసలు నేను కాబట్టి ఇలా ఉన్నాను, నా అంతటి వాళ్ళు ఎవరు లేరు అని కొటేషన్లు డైలాగులు చెప్తా ఉంటుంది. ఏమో ఏమే పడుకుంటుంది, ఎవరు పొడగరు, ఎవరు పడుకుంటారు. నాకు ఎవరు అవసరం లేదు, నా పిల్లలు చాలు, నేను పెట్టుకున్న పెయిడ్ బ్యాచ్ వాళ్ళు చాలు, నాకు ఎవరు అవసరం లేదు, వాళ్ళే నన్ను చూసుకుంటారు, నన్ను ఎవరు తాకలేరు, చంపలేరు, తొక్కలేరు, చంపలేరు డైలాగ్ కొడుతుంది. డైలాగ్ మాత్రం బాగా చెప్పుద్ది. నేను న్యాయానికి సపోర్ట్ ఉన్నాను కాబట్టి నా పిల్లలందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. నువ్వేం చేస్తున్నావు? దేనికి సపోర్ట్ ఉన్నావు? దేనికి ఏ సంఘ సేవ చేస్తున్నావా? దేనికోసం పోరాడుతున్నావా? మంచి కోసం పోరాడుతున్నావా? ఎవరిని వదిలేస్తున్నావా? నువ్వేం చేస్తున్నావు అనేది నువ్వు నీకోసం సపోర్ట్ ఉంటారు. అసలు నువ్వేం చేస్తున్నావు చెప్పు? అది మంచి కోసం పోరాడుతున్నావా? అది ఏం చేస్తున్నావు నువ్వు? దేనికోసం పోరాడుతున్నావు అంటే బూతులు, జనాలకి ఎక్కలేనని చెత్త షిట్ ఫోర్స్ అన్నీ మాట్లాడుతూ ఉంటావు. అది నువ్వు చేస్తున్న పని. దానికి సపోర్ట్ చేస్తున్నా. నీ ఫీడ్ బ్యాక్ మొత్తం అంతా నీకు సపోర్ట్ చేస్తున్నారు. నువ్వు పోరాడుతున్నావంట, న్యాయానికి కోసం పోరాడుతున్నావంట. దేనికి న్యాయం కోసం పోరాడుతున్నావు?
అసలు నువ్వు నీ వల్ల అసలు యూజ్ ఉందా? అసలు నువ్వేమన్నా ఒక ఒక యూస్ నీ వల్ల ఒక్కొక్కరికైనా యూజ్ ఉంటుందా? ఒక వేస్ట్‌లెస్ పర్సన్‌వి. ఒక యూజ్‌లెస్, ఒక వేస్ట్ మెటీరియల్ నువ్వు. ఒక వేస్ట్, పరమ వేస్ట్. ఆహ్, జ నువ్వు చెప్తావు మళ్ళీ అలా అంటావు, ఇలా అంటావు. వేస్ట్, వేస్ట్ దాన్ని వేస్ట్. నువ్వు వేస్ట్ మాటలు మాట్లాడతావు నువ్వు. ఆ! నీ వల్ల అంటే ఉపయోగం ఎటువంటి ఉపయోగం ఉండదు. ఏది ఉండదు. ఓ చెప్తావు నేను న్యాయానికి, నీతికి, న్యాయానికి సపోర్ట్‌గా ఉంటాను. నేనంటేనే నీతి, నేనంటే న్యాయం అని చెప్తా ఉంటావు. సోది సోది కబుర్లు. ఏం చెప్తుంది ఇంటర్వ్యూలో అంట, ఆ చరిత్ర దర్శనం ఇంటర్వ్యూ చేస్తారు కదా, వాళ్ళంట అడగాల్సిన క్వశ్చన్లు అంటే ఏమంట, నువ్వు వేసుకున్న బట్టలు ఏంటి, నీ వయసు ఏంటి, పిల్లల వయసు ఏంటి, ఆ, నువ్వు బుట్టెంది పెడతావు, బుట్టు కింద బుట్టెంది పెడతావు, అక్కడ అదింది పెడతావు, ఇక్కడ అలాంటి క్వశ్చన్లు అడగాలంట. ఆ, ఒక బ్రెయిన్లెస్, ఈ పెరుగు పెద్ద మన బ్రెయిన్లెస్. అలాంటి క్వశ్చన్లు అసలు ఇంటర్వ్యూలో అలాంటి క్వశ్చన్లు అడుగుతారా? అలాంటి క్వశ్చన్లు అడగమంటుంది. ఆ, నువ్వు వేసుకున్న నువ్వు వేసుకున్న కాలు చెప్పులు ఏంటి, నువ్వు వేసుకున్న బట్టలు ఏంటి, బొట్టు కింద బొట్టు ఏంటి, కింద బొట్టు ఏంటి, పైన బొట్టు ఏంటి, నీ ఏం నాకు వచ్చేస్తుంది, నీకు ఆగట్లేదు కానీ అలాంటి క్వశ్చన్ అలాంటి అడుగుతుంది. అలాంటి అడగాలట. ఎవరైనా అలాంటి క్వశ్చన్ అడుగుతారమ్మా? అది ఎవరైనా అలాంటి క్వశ్చన్ అడుగుతారా? కమ్యూనిటీ ఏంటో అడగాలండి. అసలు అలాంటివి అడుగుతారా? అడుగుతారా అలాంటి? ఆమె అడగాలనుకుంది ఏంటి, వెయిట్ గురించి అడగాలనుకుంది, ఆ వెయిట్ గురించి అడిగింది, అంతే, అక్కడితో అయిపోయింది. అంతేగాని నువ్వు తోమే సబ్బు ఏంటి, నువ్వు వాడుకునే సబ్బు ఏంటి, నువ్వు వాడే బకెట్ ఏంటి, నువ్వు పూసుకునే పౌడర్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్ అడగాలంటే మాడుతుంది. సోది మొక్కంది అనేసి అట్లా అద్దం బద్దలేని మాటలు మాట్లాడుతూ ఉంటావు అట్లా. అసలు నీకు బ్రెయిన్ పెరిగిపోద్దమ్మా, నీకు బ్రెయిన్ పనిచేస్తుందా? నాకెందుకో నువ్వు చూసావా, మాట్లాడితే మధ్యలో అయ్యో మర్చిపోయాను, అయ్యో మర్చిపోయాను అంటూ నువ్వు ఒక టైప్ ఆఫ్ ఇదిలో అయిపోయావు. ఒక టైప్ ఆఫ్ నీది అంతా ఒక టైప్ ఆఫ్ బిహేవియర్ వచ్చేసింది. మర్చిపోయాను, మర్చిపోతే మధ్యలో మళ్ళీ మళ్ళీ మాట్లాడలేను అంటే ఒక టైప్ ఆఫ్ ఫోబియాకు వచ్చావు. నువ్వు ఒక టైప్ ఆఫ్ ఫోబియాకు వచ్చావు. అసలు నువ్వేమైపోతుందో నీకు తెలుస్తుందా? బీపీ పెంచుకుని ఏమైపోతున్నా నువ్వు, నాకు అర్థం కావట్లేదు. పనికొచ్చేసి ఈ పనికి మాలిన ఈ చెత్త అంతా ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఉం? చెత్త ఎందుకు చేస్తున్నావు నువ్వు? అయినా ఇలా ఒకరిని తిట్టడం పని నాకు అర్థం కాదు. ఆమెను పట్టుకుని తిట్టి, ఆ పిల్లల్ని పట్టుకుని తిట్టి, ఇదేం పొద్దునే నాకు అర్థం కాదు. నీ ఇంట్లో నేనేం అన్నదా? వద్దు, నీ ఇంట్లో వాళ్ళు, నీ చుట్టాలు, నీ ఇంటి పక్కులు, ఆ పక్కోళ్ళు ఇంతమంది ఉంటారు కదా, నేనేం అనరా? ఏంటి ఆ మాటలేంటి, ఆ బూతులేంటి, ఆ లాంగ్వేజ్ ఏంటి, అసలు అంత నేను చిరాగ్గా చూడరా, నేను హీనంగా చూడరా? నిజంగానే మా సైడ్ అయితే ఇంత ఇంత చిరాగ్గా, ఇంత వల్గర్ మాట్లాడితే అసలు మమ్మల్ని అయితే దేకం కూడా పట్టించుకో మా ఇళ్ళకు కూడా రారు. అలా మాట్లాడితే మా ఇళ్ళకు కూడా మా చుట్టాలు రారు మాకు, ఆ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ మాట్లాడితే. అలాంటిది నువ్వు ఆ టైప్ ఆఫ్ మాటలు మాట్లాడుతుంటే నీ వాళ్ళు, నీ చుట్టాలు, మీ ఇంట్లో వాళ్ళు నిన్నేమనరా? నేనేమనలేదంటే నీకు నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది. నువ్వేంటో అర్థమవుతుంది. నువ్వు ఏ టైప్ మనిషివో అర్థమవుతుంది. ఆ? నీకు సపోర్ట్ చేసే పిల్లలు అంటావు, లైవ్లోకి వచ్చి సపోర్ట్ చేసే పిల్లలు అంటావు. వాళ్ళు పిల్లలు కాదని విషయం అందరికీ తెలుసు. వాళ్ళంతా పెయిడ్ బ్యాచ్. డబ్బులు ఇచ్చి క్రియేట్ చేసిన వాళ్ళందరూ పెయిడ్ బ్యాచ్. ఏమన్నావు? ఆ వందనం ఏమంది? అమ్మ అందరూ అందరూ ఒక్కొక్కళ్ళు నెలకి 100 రూపాయలు ఇవ్వండమ్మా, పాపం డబ్బులు రావట్లేదంట, మౌంటేషన్ అవ్వట్లేదంట, ఏదో చెప్తుంది. అందుకే ఒక్కొక్కరు కలిపి 100 రూపాయలు ఆ ముష్టిలో అంకి ముష్టి వేయండమ్మా, అందరూ కలిపి మనిషి 100 రూపాయలు వేస్తే చాలా రూపాయలు వచ్చేస్తాయి కదా, మనకి ఆత్మానందం ఇస్తుంది, మంచి మనకి ఎంటర్టైన్ చేస్తుంది. సినిమాకి వెళ్ళినా మనకి 3 గంటలు ఎంజాయ్ చేస్తాం కదా, అలా మనకి మాట్లాడి మనని ఎంజాయ్ చేస్తుంది, మనకి మంచి వినోదం ఇస్తుంది. అందుకే మనం ఇలా డబ్బులు ఇద్దామమ్మా, మనిషికి 100 ఇద్దామమ్మా అని చెప్తుంది ఆ వందనమ్మ. ఏమంటే ముష్టి వేయాలంట.
మనిషికి 100 చొప్పున ముష్టి వేయాలంట. అలా ముష్టి వేస్తే అంట ఆ వంట అందరికంటే వినోదం పంచిపెడుతుంట. ఏ టైప్ ఆఫ్ వినోదం? ఎల్ ఓట్స్, జీ ఓట్స్ సంబంధించిన వినోదం అందరికి పంచిపెడుద్దట. ఎఫ్ ఏంటి మిండగాడు, ముగ్గురికి ఒక మిండగాడు, 10 మందికి ఒక మిండగాడు, ఆ టైప్ ఆఫ్ లాంగ్వేజ్తో అందరికి వినోదం పంచిపెడుతుంట. దానికి అందరంట ఒకళ్ళు నెలకి 100 వేయాలంట. ఆ డబ్బులు తీసుకుని అందరికి వినోదం పంచిపెడుతుంట. ఏమంట లైవ్ పెట్టి పక్కన జోలు పడుద్ది. అందరు ఆ ముష్టి ఏదో ముష్టి గిన్నె ఏదో పడుద్ది. అందరూ ఆ గిన్నెలోనూ ఆ జోలులోనూ 100 వేయండమ్మా. ఆ 100 వేస్తే ముష్టి వేయండి. డబ్బు కోసం కదా అంటది. ఇది ఈ వందనమ్మ వీళ్ళంతా కలిసి వేసే నాటకాలు ఇవి యాషాలు. ముష్టి వేయండమ్మా, అందరూ కలిసి ముష్టి వేయండమ్మా. పాపం ఆ ముష్టి కోసమే బతుకుతుంది. ఇప్పుడు ఆమె ఇప్పుడు వీడియో చేసింది, డబ్బులు రావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కేవలం డబ్బు కోసమే ఆమె మీద వీడియో చేసింది. 3 సంవత్సరాల నుంచి ఆమె మీద డబ్బు కోసం వీడియో చేసి నేను ఏదో సంఘాన్ని వదిలేస్తున్నాను, ప్రపంచాన్ని వదిలేస్తున్నాను అని మాట్లాడుద్ది. ఇంకెందుకు వందేయాలి? దేనికి వందేయాలి? ఏం వదిలేస్తుందని వందేయాలి? ఎవరిని వదిలేస్తుందని వందేయాలి? దేశాన్ని వదిలేస్తుందా? ఏమన్నా ఏంటి బార్డర్లోకి వెళ్ళి మన అందరం కాపాడుతుందా? ఇది ఏం చేస్తుందని వందేయాలి? ఏం చేస్తుందని వందేయాలి? ఏం వదిలేస్తుందని వందేయాలి? ఇంకంటే 100 రూపాయలు వేయాలట నెలకి. మనిషి నెలకంటే 100 వేయాలంట. వదిలేస్తుందంట ఎవరిని వదిలేస్తుందో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఉద్ధరించుకోవడానికి వాళ్ళకు వాళ్ళు జలస చేయడానికి, వాళ్ళు ఎంజాయ్ చేయడానికి మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా? వీళ్ళకి డబ్బులు ఇవ్వాలా? ముష్టి మనుషులు, ముష్టి మాటలు, ముష్టోళ్ళు, ముష్టి మనుషులు. ఈ పెరుగు పెద్దమ్మ ఏమంటుంది ఏంటి? ఆమె ఛానల్ పెట్టిన దగ్గర నుంచి కాదు, ఆ పుట్టిన దగ్గర నుంచి మొత్తం అన్ని ఇంటర్వ్యూ చేయాలి. అసలు ఛానల్ ఎలా పెట్టింది, ఎలా పుట్టింది, ఆమె ఎలా పెరిగింది, అసలు అదేంటి, ఆమెకున్న ఇదేంటి, అదేంటి, ఆమెకున్న అప్పులేంటి, రీల్స్ ఏంటి, అదేంటి, అవన్నీ అడగాలంట. అసలు చాలామంది ఛానల్స్ పెట్టుకుంటారు, ఎవరు నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. అలాంటి ఎవరు ఇంటర్వ్యూ చేయరమ్మా. ఎవరు ఇంటర్వ్యూ చేయరు. అవన్నీ ఎందుకు ఇంటర్వ్యూ చేస్తారు? మీ తిండి ఏంటి, మీ పిల్లలు ఏంటి, అదేంటి, ఇదేంటి, అలాంటి ఇంటర్వ్యూ చేస్తారా? చేయరు. అలాంటి అసలు చేయరు. అవన్నీ అడగాలి. అవన్నీ అడగకుండా పనికి మళ్ళీ అడుగుతారు ఏంటి అలా అంటుంది. అవన్నీ అడగాలంట. ఏంటి ఏ పూజ చేస్తుంది, ఏ టైప్ ఆఫ్ పూజలు చేస్తుంది, ఏ టైప్ ఆఫ్ ఇల్లు కడుతుంది, మీ ఇల్లు ఏంటి, అదేంటి, ఇదేంటి చెప్తుంది కబుర్లు. ఈ పెద్దమ్మ కూడా ఇంటర్వ్యూ పిల్లాలంట, ఆమె కూడా పిల్లాలంట. ఇద్దరిని కూర్చోపెట్టి మాట్లాడాలంట. నిన్ను ఎందుకు పిలుస్తారు? అసలు నువ్వేం చేస్తున్నావు పిలుస్తారు? అసలు నువ్వు అసలు ఏమన్నా పనికొచ్చే మనిషివా? పనిపాల మనిషివి. నువ్వు ఒకరి మీద వీడియో చేసుకుని డబ్బులు సంపాదించుకొని చూస్తున్నావు అంతే తప్ప నీ వల్ల ఏంటి ఉపయోగం ఏంటి? ఆమె కూడా ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఏంటంటే ఆమె మీద ఇష్టవచ్చిన వాగుతున్నారు కదా, అది క్లారిఫై చేయడానికి ఇంటర్వ్యూ చేస్తుంది తప్ప ఆమెను కూడా ఎవరు ఇంటర్వ్యూ చేయరు. నిన్ను చేయరు, ఆమెను చేయరు, ఇద్దరే చేయరు. ఒక క్లారిఫై చేయడం కోసం ఆమెను ఇంటర్వ్యూ కేవలం ఆ వెయిట్ గురించి వాటి గురించి నువ్వు అడ్డదిడ్డంగా ఇష్టపడినట్టు వాగుతున్నావు కదా, అది క్లారిఫై చేయడం కోసమే ఇంటర్వ్యూ ఇచ్చారు అంతే తప్ప ఆ పుట్టిన దగ్గర నుంచి ఆ ఛానల్ పెట్టిన దగ్గర నుంచి గోత్రాల గురించి వాటి గురించి ఎవరు ఇంటర్వ్యూ చేయలేదు. కేవలం నువ్వు వాగుడు సమాన్ చెప్పడం కోసమే ఒకటి ఇంటర్వ్యూ చేశారు అంతే. అంతేగాని నిన్ను కూడా కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయాలట.
నిన్ను ఇంటర్వ్యూ చేయాలి అసలు. నిన్ను ఇంటర్వ్యూ చేసి నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు ఏంటి జీవిత గురించి అనే మాటల్ని వాటి గురించి అడగాల. అసలు ఏమంటావు? జీవితంలో చేపెట్టి నాకాలి అంత చండాలంగా మాట్లాడతావు నువ్వు. నువ్వా అసలు నువ్వు పనికొచ్చే మనిషివా? పనికొచ్చే మనిషివా? పనికి మాలిన మనిషివి నువ్వు. చాలా షిట్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటావు నువ్వు. చాలా చండాలైన మాటలు మాట్లాడుతూ ఉంటావు. నిన్ను చేయాలా? అసలు దీనిని చేయాలా? నీ లైవ్లో కంట డాక్టర్స్, ఇంజనీర్స్, ఐఏఎస్, ఐపీఎస్, గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరికీ మాట్లాడతారు కదా. ఫేక్ పెయిడ్ బ్యాచ్ అంతా, వీళ్ళంతా పెయిడ్ బ్యాచ్. అమ్మ నేను ఇన్న లైవ్లో ఎవరో ఒక అతను, నేను డాక్టర్ అనేది మాట్లాడుతాడు. డాక్టరా పాడా? డాక్టర్ లేదు, ఏమి లేదు. వాళ్ళంతా పెయిడ్. నాకు అర్థం కాదేనంటే డాక్టర్స్ వీళ్ళు అసలు అంత ఖాళీ వీళ్ళు ఎక్కువ ఉంటుంది. డాక్టర్స్ కైనా, ఐఏఎస్ కన్నా, ఐపీఎస్ కన్నా వీళ్ళంతా అంత ఖాళీ ఎక్కడ ఉంటారు? వీళ్ళు పని చేసి డాక్టర్లు అయితే చేసి అలసిపోయి ఎక్కడ టైం దొరుకుద్దా, ఎక్కడ రెస్ట్ తీసుకుందాం అని చూస్తారు. అంతే తప్ప ఈ పనికి మళ్ళీ దాని లైవ్కి వచ్చి మాట్లాడేంత ఖాళీ ఉంటుందా డాక్టర్స్కి అయితే? డాక్టర్స్ అంట, డాక్టర్స్ లాయర్స్ అంట. డాక్టర్స్, లాయర్స్, ఐఏఎస్, ఐపీఎస్ కాదు, పెయిడ్ బ్యాచ్. ఈ పేరుకు పెద్దమ్మ క్రియేట్ చేసిన పెయిడ్ బ్యాచ్. వీళ్ళంతా పెయిడ్ బ్యాచ్. ఓకేనా? పెయిడ్ బ్యాచ్, వీళ్ళంతా పెయిడ్ బ్యాచ్. లైవ్లోకి వచ్చి అందరు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వచ్చి మాట్లాడతారంట. నువ్వు ఒక వేస్ట్ దానివి, నీ లైవ్లోకి వచ్చిన ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వచ్చి మాట్లాడతారు. 100 నెంబర్ రాసుకెళ్ళి ఏంటి చెత్త హైట్ నీకంటే ఒక ఐడియా అంట. అందరూ ఏమనుకుంటున్నారో చెప్పండి అమ్మా. నాకైతే ఇలా ఐడియా వచ్చిందమ్మా. అందరు కలిసి ఆ పెరుగు పెద్దమ్మ ముష్టి వేయండమ్మా. ఒక్కొక్కరు 100 రూపాయలు చెప్పిన అందరికీ ముష్టి వేయండమ్మా అని చెప్తుంది. నువ్వు పెరుగు పెద్దమ్మ నువ్వేమన్నావు? ముష్టి ముదినప్పు ఛానల్లో. మరి నువ్వు ముష్టి దానివే కదా, ముష్టి అడుకున్నావు కదా. 100 ఇవ్వండి అమ్మా, నాకు ముష్టి వేయండమ్మా, నాకు డబ్బులు కావాలమ్మా, ముష్టి నువ్వు ముష్టి అడుకోలేదా? ముష్టి దానా? నువ్వు కూడా ముష్టి అడుక్కున్నావు కదా. అడుక్కున్నావా లేదా? ముష్టి అడుక్కున్నావా? 100 రూపాయలు కావాలని ముష్టి అడుక్కున్నావా? ఆమె చెప్పిందిగా 100నమ్మా నీకు ముష్టి వేయమని చెప్పింది అందరికి. ముష్టి ఏంటమ్మా, మనకి వినోదం పంచిపెడుతుంది, మనకి ఆత్మానందం ఇస్తుంది. మన ఆమె చెప్పే మాట ఎంజాయ్ చేస్తున్నాం, సరదాపడుతున్నాము. మనకు అలాంటివన్నీ మనకు కావాలంటే ఆమె ముష్టి ఏంటమ్మా, అప్పుడు అలా మనకి అవన్నీ ఇస్తుంది, మనం ఎంజాయ్ చేయొచ్చు అన్నావు. ఎవరికి వాళ్ళు ఎవరు తోచిన వీడియోస్ చేసుకుంటా, ఎవరు ఛాన్స్ ఉంది కాబట్టి, యూట్యూబ్ ఉంది, ఛాన్స్ ఉంది కాబట్టి ఎవరు తోచినట్టు వాళ్ళు వీడియో చేసుకుంటా డబ్బు కోసం సంపాదించుకుంటున్నారు. ఎవరు తోచిన వాళ్ళ విధంగా. అది కేవలం వీడియో వరకే ఉంటుంది. మళ్ళీ ఆ వీడియో అయిపోయాక లోపల ఎవరి పనులు వాళ్ళకుంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. అది కేవలం వీడియో వరకే ఉంటుంది. కానీ నువ్వేం చేస్తున్నావు? ఒకరి మీద పడి ఏడుస్తా, రగిలిపోతా, అంత తేడాన్ని చూపిస్తా, జీవోస్ మాట్లాడుతా, చండాలంగా బిహేవ్ చేస్తున్నాను. అది నీ పనా? నువ్వు కూడా నీకు నచ్చినట్టు వీడియో చేసుకుంటే డబ్బు సంపాదించుకో. ఎవరుద్దన్నారు? డబ్బు సంపాదించుకో. నీకు వాక్ చతురి నీకు చాలా బాగా ఉంది కదా. 4 మంచి మాటలు చెప్పు. ఇలా చేయండమ్మా, అలా చేయండమ్మా, 4 మంచి మాటలు చెప్పు. ఒకరి మీద పడి వీడియో చేయటం ఎందుకు? ఒకరి మీద పడి వీడియో చేసుకుని ఎందుకు? నువ్వు దిగజారిపోవడం ఎందుకు? దిగజారి బతకడం ఎందుకు? నీ వాక్ చతురంతోనే 4 మంచి మాటలు చెప్పు. నీకు వచ్చి కదా కొటేషన్ చెప్తా ఉంటావు. సామెతల మీద సామెతలు చెప్తా ఉంటావు. అదే సామెతలు చెప్పు. ఇలా చెప్పు, ఇలా ఉండండమ్మా, అలా చెప్పు. అలా వీడియో చేసుకుని బతుకు. నిన్నెవరు చంపుతారు? నీ ఛానల్స్ ఎవరు లేపుతారు? ఎవరు లేపరు. అప్పుడు నీకంటూ ఒక ఇది ఉంటుంది.
అంతేగాని ఒకరి మీద పడి ఏడ్చుకుంటా, ఒకరి మీద పడి ఇదైపోతా, పిల్లలు పోవాలి పోవాలి పైకి పోవాలంట, శాపం శాపం పెడతా, నేను అమ్మవారి అంశనంట, నేను ఏమంటా జరుగుద్దు అన్న మాటలు మాట్లాడుకుంటా. ఏంటిది 555? నీకుంటది, నీ నువ్వు నువ్వు నీ ఖచ్చితంగా నీకు ఉంటుంది. 555 నీకు ఖచ్చితంగా నీకు ఉంటుంది. నువ్వు ఆగే మాటలకి, నువ్వు చెప్పే చేతలకి అసలు నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో క్లియర్గా తెలుస్తుంది. నీ క్యారెక్టర్ ఏంటో అనేది క్లియర్గా తెలుస్తుంది. నువ్వు ఎంత చండాలమైన మనిషి అనేది క్లియర్గా తెలుస్తుంది. 555 నిన్నే, ఇది చాలా చెత్త క్యారెక్టర్ విషయం బాగా తెలుసు. ఎంత ఎంత ఇదంటే చెప్పాలి. నువ్వు నీది మంచి క్యారెక్టర్ అయితే అమ్మ వద్దమ్మా ఇలాంటివి వద్దు, ఒకరి మీద ఒకరు అనొద్దు, అలా ఆ టైప్ ఆఫ్ మాటలు మాట్లాడొద్దు, మనం మంచిగా మాట్లాడుకుందాం, మంచిగా లైవ్ పెట్టుకుందాం అని చెప్పాలి. నువ్వు కరెక్ట్ అయిన మనిషి అయితే అలా చెప్తావు. అలా చెప్పకుండా ఇంకా ఎంకరేజ్ చేస్తున్నావు, తిట్టు 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 ఎంకరేజ్ చేస్తున్నావు అని. ఏంటి దీనివల్ల మీరు సాధించేది ఏంటి? సాధించేది ఏంటి? లైవ్లోకి వచ్చి జెంట్స్ ఉంటారు, ఆ జెంట్స్ ముందు కూడా మీరు అలాంటి టైప్ ఆఫ్ మాటలు మాట్లాడతారు. వాళ్ళ ముందు కూడా ఆ మాటలు అట్లా ఒక జెంట్స్ ముందు కూడా ఇలా మాటలు మాట్లాడతారా? జెంట్స్ ముందు లేడీస్ ఎంత పద్ధతిగా ఉంటే ఎంత పద్ధతిగా మాట్లాడతారు. మేము పద్ధతి అయిన వాళ్ళం, ఎడ్యుకేటెడ్ పర్సన్ అంటారు మీరందరూ. ఈ మాట్లాడేది మీరు, ఈ జనరల్ మాట్లాడేది. ఒకరి మీద పడి ఏడుస్తా తిడతా. ఏం సాధిస్తున్నారు మీరు? ఏం సాధిస్తున్నారు మీరు? ఆమె అంది కదా, మమ్మల్ని ఎన్నన్నా మేము పట్టించుకోము, మా పని మేము చేసుకుంటాం, మా వీడియోస్ మేము చేసుకుంటాం అనేవాళ్ళు. అనేవాళ్ళు అలాగే అంటారు. వాళ్ళకి పని పట్టలేదు, మా పని మేము చేసుకుంటాం, అసలు పట్టించుకోము మేము అంది. వింద చూసావా అంది. మేము పట్టించుకోము, అలాంటి వాళ్ళు అసలు లెక్కే చేయం, పట్టించుకోము అంది. చూడు నువ్వేం సాధించావు? ఏం సాధించావు? లాస్ట్ ఏ స్టేజ్కి వచ్చావు? అడుక్కుంటున్నావు, ముష్టి అడుక్కుంటున్నావు. నువ్వు చేసి ఇప్పుడు నువ్వు ఏ స్టేజ్కి వచ్చావు? ముష్టి అడుక్కుంటున్నావు, జనాలని ముష్టి అడుక్కుంటున్నావు. అది బాగుందా నీకు? ముష్టి అడుక్కుంటున్నావు, అడుక్కుని బతకాల్సి వచ్చిన బతకాల్సిన కర్మ వచ్చింది నీకు. ఇదా నీ బతుకు? ఇదా నీ బతుకు?